మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ రిలీజ్ ముందే ఒక పెద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. జనవరి 12 రోజున ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే జనవరి 11న ప్రీమియర్ షోస్ జరిగినాయి. ప్రీమియర్ షోస్ ద్వారా ఈ మూవీ 25 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఏ సీనియర్ హీరో మూవీ కూడా 25 క్రోర్స్ కలెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీకి ముందు హైయెస్ట్ కలెక్షన్స్ అంటే 15 క్రోర్స్ అఖండ 2 మూవీకి వచ్చింది. ఇప్పుడు 15 to 25 అంటే ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్తో ఈ రికార్డ్ని బ్రేక్ చేసినట్టే. అఫ్కోర్స్ 2 డిఫరెంట్ మూవీస్ని ఎప్పుడైనా సరే కంపేర్ చేయకూడదు. మూవీ కలెక్షన్స్ అనేవి జనర్ బట్టి, కాంబినేషన్ బట్టి అండ్ సీజన్ బట్టి చేంజ్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ప్రీమియర్ షోస్ రికార్డ్ చూసుకున్నప్పుడు మన ఆడియన్స్ ఏ సినిమాని ఎక్కువ ఇష్టపడుతున్నారో మనకు తెలుస్తుంది. మన ఇండియాలో మూవీ కలెక్షన్స్కి ప్రాపర్ ట్రాకింగ్ లేదు. అందుకే కొన్నిసార్లు మీరు చూడవచ్చు కలెక్షన్స్ ఏమో ఎక్కువ ఉంటాయి, బట్ థియేటర్లో ఎవరు ఉండరు. ఐ మీన్ ఎందుకు అలా జరుగుతుందంటే కొన్ని మూవీస్కి ఫేక్ కలెక్షన్స్ వేస్తుంటారు కాబట్టి. అంత ఈజీగా ఫేక్ కలెక్షన్స్ ఎందుకు చేయగలుగుతున్నారు అంటే ఇండియాలో ప్రాపర్ ట్రాకింగ్ లేకపోవడం వల్ల. బట్ ఓవర్సీస్ కలెక్షన్స్ మ్యాక్సిమం జెన్యూనే ఉంటాయి, ఎందుకంటే ఓవర్సీస్లో ప్రాపర్ ట్రాకింగ్ ఉంటుందన్నమాట మూవీ కలెక్షన్స్కి. అందుకే ఏదైనా సరే మనం జెన్యూన్గా చూడాలనుకుంటే ఓవర్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూడవచ్చు. ప్రస్తుతానికి ప్రీమియర్ షోస్ ద్వారా ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేసిందంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఇండియాలో ప్రాపర్ ట్రాకింగ్ లేదు. బట్ ఓవర్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే ఓవర్సీస్లో ప్రీమియర్ షో ద్వారా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసిన మూవీ కల్కికి 35 క్రోర్స్ వచ్చినాయి. ఆ తర్వాత సెకండ్ అంటే ఆబ్వియస్లీ ఆర్ఆర్ఆర్ మూవీకి 32 క్రోర్స్ అండ్ పుష్ప 2కి 30 క్రోర్స్ వచ్చినాయి. బట్ మీరు గమనించారా, ఈ మూవీస్ అన్నీ పాండా మూవీస్. ఆ తర్వాత హైయెస్ట్ అంటే దేవరా అండ్ ఆబ్వియస్లీ సలార్ ఈ మూవీస్కి వచ్చినాయి. బట్ పాండా మూవీ కాకుండా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన మూవీ 25 క్రోర్స్ కలెక్ట్ చేయడం అంటే అది ఓవరాల్గా చెప్తున్నా. బట్ ఓవర్సీస్లో కూడా ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో $1.2 మిలియన్ వచ్చినాయి మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీకి. సో సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ ముందే నార్త్ అమెరికాలో 1 మిలియన్ దాటడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఆబ్వియస్లీ ఇది పెద్ద రికార్డే. ప్రీమియర్ షోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది చిరంజీవి గారి స్టార్డమ్ ఇంకా ఏమాత్రం తగ్గలే. ఇప్పుడున్న ఆడియన్స్ కూడా ఆయన మూవీస్ చూడాలనుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ కాంబినేషన్. ఆయనకి ప్రాపర్ టైంలో సినిమా పడ్డది అండ్ ప్రాపర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ కాబట్టి రెస్పాన్స్ మామూలుగా లేదు. అండ్ ఆయన పొటెన్షియల్ మరొకసారి బయటపడ్డది. ఆయన ప్రాపర్ సినిమా పడితే ఏ రకంగా కలెక్షన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే ఆ సినిమాకి అయితే ప్రాపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మూవీ మంచిగా ఉంది. ఐ మీన్ జనరల్గా అనిల్ రావుపూడి మూవీస్ అంటే చాలామంది క్రింజ్ కామెడీ అని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు నా జనరేషన్ వాళ్ళు. బట్ ఐమ్ టెలింగ్ యూ ఈసారి క్రింజ్ కూడా తగ్గిపోయింది. లైక్ ప్రాపర్ కామెడీ ఉంది ఈసారి. అండ్ చిరంజీవి గారి వింటేజ్ వైబ్స్ ముందుకు వచ్చినాయి కాబట్టి ఐ మీన్ అందుకే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్పెషలీ ఆ హుక్ స్టెప్, ఆ సాంగ్ అయితే థియేటర్లో క్రేజీ రెస్పాన్స్. అప్పుడెప్పుడో 10-15 ఇయర్స్ బ్యాక్ చూసిన అట్లా థియేటర్ మొత్తం దద్దరిల్లడం చిరంజీవి గారి మూవీకి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. సో యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సినిమా బాగుంది, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ బుక్ మై షో రెస్పాన్స్ అయితే క్రేజీ ఉంది. లాస్ట్ 24 అవర్స్లో 5 lakh టికెట్స్ బుక్ అయినాయి యాక్చువల్లీ. సో దీన్ని బట్టి చూస్తుంటే మూవీ పీక్స్లో ఉన్నట్టే. ఇప్పుడు చిరంజీవి గారు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయినాయి. నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు నాకు ఒక మూవీ చాలా ఇష్టం, జగదగ వీరుడు అతడొక సుందరి. ఆ మూవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీ ఫ్యాంటసీ అడ్వెంచర్, సేమ్ జగదగ వీరుడు అతడొక సుందరి లెక్క. కాబట్టి నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా కాలమైంది ఆయన నుంచి అలాంటి మూవీ చూసి. ఎలా ఉంటుందో చూడాలి మరి. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.